హలో వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆంధ్ర క్యూజన్లో ట్రెడిషనల్గా ప్రత్యేకంగా ఈ సమ్మర్ సీజన్లో చేసుకునే పచ్చి మామిడికాయ పప్పు. వేడి వేడి అన్నంలో మామిడికాయ పప్పు వేసుకొని అందులో కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని అప్పడంతో పాటు కానీ మజ్జిగ మిరపకాయలతో కానీ నంచుకొని తింటే ఆ రుచి అమోఘం. ఇంకా రెసిపీ విషయానికి వస్తే దానికోసం నేను ఒక హాఫ్ కప్ దాకా కందిబ్యాళ్లను తీసుకొని అందులో నీళ్లు యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని నీళ్లు అంతా వంపేసుకున్న తర్వాత ఇందులోనే ఈ బ్యాళ్ళు మునిగేదాకా నీళ్లు యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టడానికి అలాగే వదిలేద్దాము. ఇవి నానితే ఉడికించేటప్పుడు తొందరగా ఉడుకుతాయి. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చి మామిడికాయ వాష్ చేసుకున్నది తీసుకొని పైన అంతా చెక్కు తీసేసుకుందాము. తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాము. నేను ఇక్కడ హాఫ్ కప్ కందిబ్యాళ్ళకి ఒక 1/4 కప్ దాకా మామిడికాయ ముక్కలను తీసుకుంటున్నాను. మామిడికాయ పులుపుని బట్టి కాస్త ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. తర్వాత హాఫ్ అన్ అవర్ నానబెట్టిన బ్యాళ్లల్లో ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకొని కలుపుకొని ఫ్లేమ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్, లో ఫ్లేమ్లో ఒక 1 విజిల్ అయిపోయాక ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాము. ప్రెజర్ అంతా వెళ్ళిపోయాక బ్యాళ్ళు అనేవి ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. బ్యాళ్ళు మంచిగా ఉడికితే ఇందులో 2 మీడియం సైజ్ టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకొని ఒక 1/4 కప్ దాకా మామిడికాయ ముక్కలు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని మేథి ఆకులు, ఒక 2 రెమ్మల దాకా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ దాకా కారం యాడ్ చేసుకొని కలుపుకొని ఫ్లేమ్ మీద పెట్టి ఫ్లేమ్ హై చేసి హై ఫ్లేమ్ లో ఒక 2 విజిల్స్, లో ఫ్లేమ్ లో ఒక 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. మామిడికాయ ముక్కలు బ్యాలు ఉడికిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కల్లో పులుపు ఉంటుంది కాబట్టి ఆ పులుపు వల్ల బ్యాలు అనేవి మనకు తొందరగా ఉడకవు. 3 విజిల్స్ అయిపోయాక ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా వెళ్ళిపోయాక ఓపెన్ చేసి మామిడికాయ ముక్కలు, టొమాటో ముక్కలు మంచిగా ఉడికిపోయాయో లేదో చెక్ చేసుకుందాము. ఒకవేళ మీకు ఉడకకుంటే మీరు ఇంకొక 1 విజిల్ వరకు రానిచ్చుకోవచ్చు. మనము పప్పు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే ఇవి ఒక గిన్నెలో యాడ్ చేసుకుందాము. ఈ వాటర్ ఉంటే మనకు పప్పు రామడానికి సరిగ్గా రావు, బ్యాళ్ళు కూడా తొందరగా మెదకవు. కాబట్టి ఈ వాటర్ అంతా రిమూవ్ చేసుకొని ఇందులో కాస్త ఉప్పుని యాడ్ చేసుకొని పప్పు గుత్తితో మెత్తగా రాముకుందాము. ఇలా మెత్తగా మనకు పప్పు అనేది రెడీ అయిపోయిన తర్వాత ఇందులో మనము ఆల్రెడీ రిమూవ్ చేసుకున్న వాటర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాము. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఏమైనా అవసరం అనిపిస్తే యాడ్ చేసుకొని ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాము. తర్వాత పోపు కోసం ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడి అయిపోయిన తర్వాత ఇందులో వెల్లుల్లి ముక్కలను యాడ్ చేసుకొని కలుపుకొని ఇవి కాస్త కలర్ చేంజ్ అవ్వడానికి వచ్చినప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకొని మంచిగా చిటపటలాడనివ్వండి. ఇవి మంచిగా చిటపటలాడిన తర్వాత ఇందులో ఎండు మిరపకాయలు ఒక 4-5, ఒక 2 రెమ్మల దాకా కరివేపాకు, కొన్ని కొత్తిమీర ఆకులు, ఇంగువ యాడ్ చేసుకుందాము. ఇంగువ వల్ల పప్పుకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇవన్నీ బాగా కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాము. తర్వాత ఇందాక ప్రిపేర్ చేసిన పప్పుని యాడ్ చేసుకొని కలుపుకొని వెంటనే లిడ్ అనేది క్లోజ్ చేయండి. ఇలా క్లోజ్ చేస్తే పోపు అనేది పప్పుకి బాగా పడుతుంది. ఒక 2 నిమిషాలు అయ్యాక చక్కగా మనకు మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోయింది. నాకు ఇక్కడ ఉప్పు తక్కువ అనిపించింది కాబట్టి కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకున్నాను. ఈ మామిడికాయ పప్పు రొట్టెతో వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు. మీకు రెసిపీ కనుక నచ్చితే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.